నమస్కారం. 1969 పోరాట ఉద్యమ యోధుల పరిచయంలో భాగంగా ఈరోజు ప్రముఖమైన ఉద్యమకారుడు, ఉస్మానియా యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ గొట్టం గోపాల్ రెడ్డి గారు మరియు ప్రొఫెసర్ ననుమాస స్వామి గారు మన స్టూడియోకి విచ్చేశారు. ఎన్ఎస్టీవీ యాజమాన్యం వీరికి సాదరంగా స్వాగతం పలుకుతుంది. నమస్కారం సార్. ఎన్ఎస్టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మేము ఈ స్టూడియోకు రావడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళలో గోపాల్ రెడ్డి గారు చాలా గొప్పనైనటువంటి ఉద్యమకారుడు. ఆయన అనుభవాలు చెప్పడానికి నేను పాల్గొంచుకుంటున్నాను. నమస్కారం. నమస్కారం స్వామి గారు. ఈ ఎన్ఎస్టీవీకి ఈ అవకాశం నాకు కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు. నాకు ఉన్న అనుభవాలను మొదటి ఉద్యమం నుంచి ఇప్పటి వరకు కొన్ని ముఖ్యమైన అంశాలు మాత్రమే చెప్పదలుచుకున్నాను. అది కాకుండా ఏదైనా స్వామి గారు అడిగితే కూడా వాటిని తెలిసినట్టయితే చెప్పడానికి ప్రయత్నిస్తాను. మొదట మీరు 68లో వచ్చిన ములికి ఉద్యమం గురించి మీకు బాగా తెలుసు. ఆ ములికి ఉద్యమం సంబంధించినటువంటి ఆ రోజు జరిగిన ఏమైనా సంఘటనలు కానీ, తర్వాత ములికి అంటే చాలా మంది చదువుకోవడానికి ఒక అవకాశం అనుకుంటున్నారు. మీరు చెప్పండి. ఇది అతి ముఖ్యమైనటువంటి ప్రశ్న. దీని జవాబుకు కరెక్ట్ పర్సన్ను నేను అనుభవించిన వాడిగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఉద్యమంలో పోలీస్ యాక్షన్ తర్వాత 1948 తర్వాత ఎప్పుడైతే ఈ నైజాం స్టేట్ను 3 ముక్కలుగా చించిన తర్వాత మిగిలిపోయినటువంటి మన భాగంలో ఈ 9 జిల్లాలను ఆంధ్రప్రదేశ్లో కలిపినప్పుడు నెహ్రూ గారు పదిలల్లి కమిషన్ రిపోర్ట్ను బూరుగుల రామకృష్ణరావు అందరూ కలిసి జెంటిల్మెన్ అగ్రిమెంట్ అని ఒకటి చేశారు. పెద్ద మనసుల ఒప్పందం. ఆ పెద్ద మనసుల ఒప్పందంలో భాగంగా వాళ్లకు ఆంధ్ర ఏరియాలో ఉండేటువంటి వాళ్లకు 60 నుండి 65% లిటరసీ రేట్ ఉంది. ఇక్కడ ఉన్న వాళ్లకు 8 నుంచి 12% మాత్రమే అక్షరాస్యత ఉంది. కాబట్టి వీళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు. కాబట్టి కొన్ని నిబంధనల ద్వారా వీళ్లకు చెయ్యాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నట్టయితే ఏం చేయాలి అన్నట్టయితే ముల్కీ రూల్స్, ఇక్కడ పుట్టిన వాళ్లకు, ఇక్కడ చదివిన వాళ్లకు మాత్రమే ఇక్కడ ఉద్యోగాలు ఇక్కడే ఇవ్వాలని ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఫర్ ఎంప్లాయ్మెంట్. ముల్కీ అంటే అది ఉర్దూ పదము. ముల్కీ అంటే ఇట్ ఇస్ ఎ పక్కా లోకల్ అన్నట్టు. ఆ పక్కా లోకల్ గుర్తింపు కోసం రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో సవరించి ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ కు 1956 to 1968 12 years గ్యారంటీ ఇచ్చారు. 12 years గ్యారంటీ. ఈ 12 సంవత్సరాల గ్యారంటీలో వేరే వాళ్ళు ఎవరు ఇక్కడి ప్రాంతానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు చేసుకోకుండా ఉండటానికి ముల్కీ సర్టిఫికెట్ అనేటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పత్రము ఇక్కడ వాళ్ళ కోసం, ఉద్యోగాల కోసం పెట్టుకున్నారు. ముల్కీ కూడా చదువుల్లో దానికి కూడా అర్హత కోసం పెట్టారనేది మీరు విన్నారు. మీరు విన్నది అక్షరాల నిజం. ముల్కీలో అర్హత అనేటువంటిది ఖచ్చితంగా 10th క్లాస్ అని పెట్టారు. ఈ సర్వసాధారణంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో, ఆబ్కారీ డిపార్ట్మెంట్ అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో, నైజాం స్టేట్లో ఉద్యోగం అంటే ఈ 3 ఉద్యోగాలు అనుకునేవాళ్ళు. ఈ 3 ఉద్యోగాలలో చేయటానికి ఒక రకమైనటువంటి మన తరగతులలో ఉండేటువంటి తరగతులలో ఈ రెడ్డి జాతి కానివ్వండి, బ్రాహ్మణ జాతి కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకే ఎదురు చూసేవాళ్ళు. వాళ్ళకి ఏం చేశారు, 10th క్లాస్ అని పెట్టారు ఎలిజిబిలిటీ. కానీ ఈ నిజాం స్టేట్ లో 10th క్లాస్ లేదు. హెచ్ఎస్సి అంటే 11వ తరగతి అనేటువంటిది ఉంది. 11వ తరగతి రావాలన్నట్టయితే 15 సంవత్సరాల ప్లస్ ఉంటేనే ఎలిజిబిలిటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీకి చదువుకోవటానికి అవకాశాలని రాజ్యాంగంలో రాశారు. ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. దాని వలన ఇక్కడ వాళ్ళము మేము 11th పాస్ అవ్వటానికి మాకు ఉండేటువంటి ఓన్లీ 13 హై స్కూల్స్ మొత్తం 9 జిల్లాలలో. ప్రతి సంవత్సరము యావరేజ్ గా 2 సంఖ్యలలో మాత్రమే 11వ తరగతి పాస్ అయిన వాళ్ళు ఉందరు. 99 లోపే
13 హై స్కూల్ కలిసి. ఆనాడు జై ఆంధ్ర ఉద్యమం వచ్చింది కదా, 68లోనే అది మొదలైంది. ఈ ములిక ఉద్యమం తర్వాత జై తెలంగాణ ఉద్యమం వచ్చినట్టుగా అంటే ఈ చరిత్ర చదువుతూ ఉంటే అర్థం అవుతుంది. మీరు మాకంటే పెద్దవారు కాబట్టి అసలు నిజంగా జై తెలంగాణ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? జై తెలంగాణ అనేటువంటిది స్టార్ట్ కావడానికి అతి ముఖ్యమైనటువంటి కారణము రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఈ 2 డిపార్ట్మెంట్లలో వివక్ష అనేటువంటిది, వాళ్ళు ఏ రకంగానైనా అక్కడ వాళ్ళు ఉద్యోగాలలో మన దగ్గర పనిచేస్తూ ఉన్నారు. ఎడ్యుకేషన్ లో మన వాళ్ళు క్వాలిఫైడ్ పీపుల్ లేరు. ఎవరికి కావాలన్నా కూడా నాయబ్ తహసీల్దార్ అని అందరప్పుడు, అంటే డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం 10వ తరగతి పాస్ అయిన వాడికి అందరికీ ఇచ్చారు. 10వ తరగతి పాస్, 11వ తరగతి. అయితే ఆ విషయంగా గమనించిన తర్వాత 5 సంవత్సరాలలో సుమారుగా తెలంగాణలోకి సరిపడేటువంటి ముల్కీ సర్టిఫికెట్స్ వచ్చే అవకాశం రాగానే ఆంధ్ర వాళ్ళంతా ఏం చేశారంటే, వాళ్ళు దే హ్యావ్ ఇంట్రడ్యూస్ ది ప్రైవేట్ ఎస్ఎస్ఎల్సి అని మన హైదరాబాద్ లోనే సృష్టించి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఎస్ఎస్ఎల్సి 10th క్లాస్ పాస్ అవటం మొదలు పెట్టారు. 10th క్లాస్ అక్కడ 5వ తరగతి చదువుకున్న వాళ్లకు మధ్యలో 4 సంవత్సరాల గ్రాప్ ఉంటే 10వ తరగతి పరీక్ష రాసుకోవచ్చును. ఇక్కడ వాళ్ళు రాసుకోవాలన్నట్టయితే 7వ క్లాస్ చదివిన తర్వాత, మిడిల్ క్లాస్ అయిపోయిన తర్వాత 8వ తరగతికి వచ్చిన వాళ్ళు మాత్రమే 10th క్లాస్ రాసుకోవచ్చునని నిబంధనలు పెట్టారు. అలాగనే ఒకటి ఎస్ఎస్సి మన దగ్గర HSC చదివినటువంటి వాళ్ళకు టీచర్ ట్రైనింగ్ ఉండేది. ఆ తర్వాత వాళ్ళు ఏదో ప్రైమరీ స్కూల్కో లేదా హై స్కూల్కో టీచర్లుగా వచ్చారు. అది 68లోనే ఈ ములికి తర్వాత జరిగినటువంటి అంశమా? కాదు, 12 సంవత్సరాల వ్యవధి తర్వాత రాజ్యాంగబద్ధమైనటువంటి జెంటిల్మెన్ పెద్ద మనసుల ఒప్పందాలు ఆవిరైపోయినాయి. వాటికి లేదు, రాజ్యాంగబద్ధమైనటువంటి ఒప్పందం లేదు. అప్పుడు రాజకీయ పరమైనటువంటి జై తెలంగాణ ఉద్యమాలలో చెన్నారెడ్డి గారు ముందుకొచ్చారు. అప్పుడు ఉండేటువంటి ఉద్యమంలో ఖచ్చితంగా ఏం చేయాలి అని అన్నట్టయితే ప్రత్యేక తెలంగాణ తప్ప వేరే గత్యంతరం లేదు అనేటువంటి స్లోగను కింది తరగతుల నుంచి ఉద్భవించింది. ఆ ఉద్భవించిన దాన్ని రాజకీయ నాయకులు వాడుకోవటానికి మొదలు పెట్టారు. మీరు అన్నారు లీడర్ పత్రిక, ఆ రోజు దక్కన్ క్రానికల్ పత్రిక ఒకటి. దక్కన్ క్రానికల్ పత్రికలో పనిచేసిన కిషోర్ అనేటువంటి ప్రతాప్ కిషోర్ ఆయన ఎన్నో తర్వాత లీడర్ పత్రికకు కొంచెం దూరమే ఉండేది. అదే దక్కన్ క్రానికల్లో ఇంకొక వ్యక్తి గుర్తులేదు, కానీ ఇద్దరు కలిసేసి వాళ్ళు తెలంగాణ కన్జర్వేటివ్ పార్టీ అని పెట్టినారు. దాని గురించి నాకు అంత పెద్దగా ఐడియా లేదు, కానీ ప్రతాప్ కిషోర్ చాలా డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయ్యేవాడు. ఆయనకు మూలంగా తెలంగాణకు జరుగుతున్నటువంటి వివక్ష గురించి ఆయనకు మంచి అవగాహన ఉండేది. ఎందుకంటే జర్నలిజంలో ప్రజలలో మిళితమయ్యే సమస్యలను అర్థం చేసుకున్న కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు అతను ఒక్కడు. కానీ అప్పటి దినాలలో ఆంధ్ర భూమి 1968లో కూడా టోటల్ గా జై తెలంగాణ ఉద్యమానికి అతి ముఖ్యమైనటువంటి ఆజ్యం పోసింది అదే ఆంధ్రభూమి పత్రిక. ఆ పత్రిక ద్వారానే అంతకు ముందు కూడా గోల్కొండ పత్రిక ఉంది తెలుగులో. అది సుమారుగా చిన్న పత్రిక, ఏదో ఇట్లా రోల్ పెట్టి ఇట్లా ఇద్దరు గోడలు కతికేసినట్టుగానే ఉండేది గోల్కొండ పత్రిక అనేది. అప్పుడు ఇక్కడ ఉండేటువంటి భూస్వామ్య వర్గము, జమీందారులు వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చి దాన్ని ఏదో రకంగా చేసి దాన్ని పెంచారు. గోల్కొండ పత్రికను ఒక పత్రిక లాగా తీసుకురాగలిగారు. దాని ద్వారానే జరగటం మొదలుపెట్టింది. అన్ని జరిగిన తర్వాత ఎప్పుడైతే చెన్నారెడ్డి గారు ప్రత్యక్షంగా వచ్చి ఇది రాజకీయ పరంగా మనకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవాల్సిందే తప్పితే ఈ అన్యాయము ఆర్థిక, సామాజిక, వైద్య, విద్య, రవాణా ఇవన్నిట్లలో మూల ఆదాయం ఉండేటువంటి మన హైదరాబాద్ నగరంలో వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా ఈ 12 జిల్లాలకు పంచుకోవటం మూలాన మనం వెనుకబడిపోతున్నాము. ప్రత్యేక తెలంగాణ కావాలి అని ఖచ్చితంగా చేశారు. అయితే మనకు మొట్టమొదటి మీరు అన్నట్టుగా ఈ జై తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ప్రత్యేక తెలంగాణ పోరాటము అది మీరు అన్నట్టుగా 68లో ములికితో ప్రారంభమైంది అని అనుకుందాం. ఆ తర్వాత ఏమైందనంటే 1969 జనవరిలోనే ధర్మల్ పాలవంచలో ఉన్న ధర్మల్ కేంద్రంలో కోట కృష్ణమూర్తి అని
ఈ ఉద్యోగాలకు సంబంధించి మన తెలంగాణకి ఏమి లేకుండా చేస్తున్నారని ఆయన నిరాహార దీక్ష పట్టారు. అది మొదలైందని నేను అనుకుంటాను. అది కరెక్ట్, అది అక్షరాలే నిజం. ఖమ్మంలోనే పాల్వంచలోనే తెలంగాణకు అసలు ఉద్యమ పునాదులు అనేటువంటివి అక్కడనే పడ్డాయి. తర్వాత నల్గొండ అండ్ వరంగల్లో దాని విస్తరింపు జరిగింది. మీరు ఒకటి గమనించవలసింది ఏంటంటే 1968 తర్వాత రాజ్యాంగపరమైనటువంటి ఈ ముల్కీ రూల్స్ ఏవి కానీ వర్తించవి. అంతా ఆంధ్రప్రదేశ్ అంతా ఒక్కటైపోయింది. ఈ 12 సంవత్సరాల తర్వాత ఈ 12 సంవత్సరాల రాజ్యాంగ నిబంధనను 3 రాష్ట్రాలకు వర్తింపజేసింది నెహ్రూ గారు. ఒకటి కాశ్మీర్కు, ఒకటి కేరళకు, ఒకటి హైదరాబాద్ స్టేట్ లో భాగమైనటువంటి ఆంధ్రప్రదేశ్ భాగానికి. ఈ మూడింటికి 12 సంవత్సరాల నిబంధన. భారతదేశంలోని ఏ ప్రజలు కూడా ఇక్కడ ఉద్యోగం చేయడానికి వీల్లేదు, ఇక్కడ భూమిని కొనుక్కోవటానికి వీల్లేదు. మరొకటి మనకు అసంతృప్తి ఎలా వచ్చిందనే దానికి మొదలు మనం ఈ దీనిలో ఉండబడేటువంటి పాల్వంచ థర్మల్ విద్యుత్ కేంద్రం అని చెప్పుకున్నాము. తర్వాత వెంటనే అంటే అది జనవరి 1-2వ తారీఖులో అయినది 8వ తారీఖు నాడే అన్నామత్తల ఆయన ఆమర నిరాహార దీక్ష పట్టారు. దాంతో ఇది అయిపోయినాక తర్వాత మనం చెప్పినటువంటి ప్రతాప్ కిషోర్ గారు దీన్ని ఈ తెలంగాణ కన్జర్వేటివ్ పార్టీ అని పెట్టేశారు. కానీ ఆ తర్వాత కొంతమంది మేధావులు, ఇలాంటి మేధావులంతా కలిసి ఇంగ్లీష్ లో తెలుగులో లేదు కదా, తెలంగాణకు తెలుగు కావాలి కదా అని వాళ్ళు తెలంగాణ ప్రజా సమితి అని మార్పు చేశారు. అది వచ్చే వరకు ఫిబ్రవరి వచ్చింది. ఫిబ్రవరిలో ఈ మూమెంట్ అంతా బాగా వచ్చింది.